వేచిందును యేసు రాజాని భవనములో వేయి పగలు వేచిందును. అందరూ కలిసి రాజాని భవనములో వేయి పగలు వేచిందును. యేసు రాజాని భవనములో వేయి పగలు వేచిందును. స్తుతించి ఆరాధించును. నా చింతలు మరచెదను. నిన్ను స్తుతించి ఆరాధించును. నా చింతలు మరచెదను. రాజాని భవనములో వేయి పగలు వేచిందును. యేసు రాజాని భవనములో వేయి పగలు వేచిందును. నా బలమా, నా కోట, ఆరాధన నీకే. నా బలమా, నా కోట, ఆరాధన నీకే. నా దుర్గమా, ఆశ్రయమా, ఆరాధన నీకే. నా దుర్గమా, ఆశ్రయమా, ఆరాధన నీకే. రాజాని భవనములో వేయి పగలు వేచిందును. యేసు రాజాని భవనములో వేయి పగలు వేచిందును. ఆరాధన నీకేనయ్యా
ఆరాధన నీకే రూపించు దైవం యెహోవా హోసేను ఆరాధన నీకే రూపించు దైవం యెహోవా హోసేను ఆరాధన నీకే ఆరాధన ఆయన యొక్క నామాన్ని స్మరించుకుంటూ మన హృదయాంతరంగాలలో నుంచి దేవుడిచ్చినటువంటి మనము దేవుని పనిని ఏ రీతిలో మనము నిర్లక్ష్యం చేస్తున్నామో ఒక్కసారి మన హృదయాంతరంగాల నుంచి ధ్యానించుకుంటూ ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. అవును తండ్రి, మీరిచ్చినటువంటి ఈ జీవితం, మీరిచ్చినటువంటి ఈ జీవం అయినా మరి మీ కొరకు కాకుండా లోకానుసారమైనటువంటి ఆశలలో ఈ లోకంలో మునిగిపోయి తండ్రి ఒకవేళ నేను దూరం అయిపోతున్నానేమో తండ్రి మమ్మల్ని క్షమించి అయినా మరి మీ దరికి చేర్చండి అంటూ ఆయనను ప్రార్థనాపూర్వకంగా అడుగుదాం. ప్రతి ఒక్కరము మనము ఏ స్థితిలో ఉన్నామో ఏమై ఉన్నామో ఆయనకు తెలుసు. మనము ఎందుకు ఆయనకు సమయాన్ని ఇవ్వలేకపోతున్నామేమో ఒకసారి ప్రియ సోదరి సోదరుడా ఒకసారి పరీక్షించుకో, ప్రశ్నించుకో. ఈ యొక్క ఆరాధన సమయంలో దేవుడు నీ వైపే చూస్తున్నాడు, బహుసూటిగా స్పష్టంగా నీతోనే మాట్లాడుతున్నాడు అనేటటువంటి జ్ఞానం కలిగి ఆయన వైపు మనము తేరు చూస్తూ ఏ సమయంలో ఆయనని మనము బాధ పెడుతున్నాం, వాక్యం చదవకపోవడంలో ఒకవేళ మనం ఏమన్నా ఆయనని బాధపడుతున్నామేమో ఒకసారి పరీక్షించుకో ప్రియ సోదరి సోదరుడా. ఎందుకంటే పాపపు లోకములో పాపపు ఊబిలో కూరుకుపోయి ఉన్నటువంటి మనల్ని అద్వితీయ కుమారుడైనటువంటి తన సొంత కుమారుణ్ణి నీ కోసం నా కోసం బలిగా అర్పించడానికి, శిలువ మరణానికి అర్పించాడు ఆయన. అంటే అంతగా నిన్ను నన్ను ప్రేమించాడు. మరి ఇంతగా ప్రేమించినటువంటి ఆ దేవాతి దేవునికి ఏమిచ్చి మనము రుణం తీర్చుకోగలము? ఒకసారి ఆలోచించుకో. ఏ సమస్య నిన్ను దేవునికి దూరం చేస్తుంది? ఏ సమస్య నిన్ను దేవునికి దగ్గర కాకోకుండా చేస్తుంది? ఏ సమస్య నిన్ను దేవుని పరిచర్యలో పాలిభాగస్తులు కాకోకుండా చేస్తుందో ఒకసారి ఆలోచించుకో. ఎందుకంటే యేసు క్రీస్తు రాకడా ఏ క్షణంలో వస్తుందో తెలియదు ప్రియ సోదరి సోదరుడా. ఆయన వచ్చే సమయానికి సంపూర్ణ సిద్ధపాటుతో ఒకవేళ నువ్వు నేను లేకుండా ఉన్నట్లయితే అంధకారంలో మనం వెలువెలలాడిపోవాల్సింది వస్తుంది అనంతకాలం. కనుక ఒకసారి చూడు ఆయనను. ఒకవేళ నువ్వు ఏ పాపపు ఊపిలో అయితే ఒకవేళ చిక్కుపోయి ఉన్నావేమో ఆయనని అడుగుదాం. పాపపు ఊబిలో పాతుకు పోయినా, పాపపు తీగలో అల్లుకు పోయినా, పాతరోత జీవితాన్ని పరిశుద్ధుడా, పవిత్ర పరచును పరమాత్ముడా. నీ మాటలతో నా బ్రతుకును బ్రతికిస్తావని ఎంతో ఆశతో నీ సన్నిధికి నీ చేరితి.
బ్రతికిస్తావని ఎంతో ఆశతో నీ సన్నిధికి నే చేరితి. ఒక్కసారి ప్రియ సోదరి సోదరుడా ఒక్కసారి ఆలోచించుకో. చితికిన బ్రతుకు చిదరి తనువు చిక్కులలో నా చిక్కిన నన్ను చితికిన బ్రతుకు చిదరి తనువు చిక్కులలో నా చిక్కిన నన్ను చేరదీసి సేరదీచును చేరదీసి సేరదీచును చేతనైన పరిశుద్ధుడా చేయగలిగిన పరమాత్ముడా నీ మాటలతో నా బ్రతుకును బ్రతికిస్తావని ఎంతో ఆశతో నీ సన్నిధికి నే చేరితి. ఇది నా చివరి ఇది నా కడవరి మిగిలి ఉన్న నిరీక్షణ మిగిలి ఉన్న నిరీక్షణ మిగిలి ఉన్న నిరీక్షణ నీ మాటలతో నా బ్రతుకును బ్రతికిస్తావని. అవును ప్రభువా, ఇదిగో తండ్రి మా చేత ఏమీ కాదయ్యా, నీ మాటలతో మమ్మల్ని బ్రతికిస్తావని నీ సన్నిధిని అనుభవించడానికి నైనా మరి ఈ యొక్క పునరుద్ధాన ఆదివారం దినమున తండ్రి మరి మేమందరము సమకూర్చి ఉండగా నైనా మీ ఆత్మ సహాయం దయచేయండి. ఇదిగో తండ్రి మరి ఈ సమయంలో ఎంతమంది అయితేనైనా మిమ్మల్ని స్తుతించామో, ఎంతమంది అయితే మిమ్మల్ని గనపరిచామో, ఎంతమందిని అయితేనైనా మీ దగ్గరికి రాలేని ఉచ్చులలోనైనా మేము ఉన్నామేమో తండ్రి మమ్మల్ని ఆ బంధకాల నుంచి విడిపించమని తండ్రి ప్రార్థిస్తున్నామయ్యా. ఇదిగో మరి ఈ సమయం ఈ ఆరాధనలో తండ్రి మిమ్మల్ని స్తుతించిన విధానం బట్టినైనా ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. నేను అనంతరం మరి వాక్యోపదేశం చేయబోతున్నటువంటి మీ సేవకులను జ్ఞాపకం చేసుకోండి. ఇదిగో తండ్రి మరి ముఖ్యంగా తండ్రి ఈ ప్రాంతంలోనైనా ఈ సంఘం ద్వారానైనా జీవము కలిగినటువంటి దేవుని సంఘం ద్వారా తండ్రి అనేక మందినైనా ఆత్మీయులు నిలబడాలి ప్రభువా. ఈ ప్రాంతంలో తండ్రి నైనా ఇదిగో ఈ శబ్ద యంత్రాల ద్వారా తండ్రి ఎంత మంది నైనా అయితే విన్నారో వారందరూ రక్షణ మార్గంలోనికి రావడానికి తండ్రి మీరు సహాయం దయచేయండి. సంఘ కాపరిని నైనా అమ్మగారిని జ్ఞాపకం చేసుకోండి నైనా. ఈ ప్రాంతంలోనైనా బహు బలంగానైనా వాడబడినైనా అనేక మంది నూతన ఆత్మలను నైనా నిత్య జీవం వైపు తిప్పడానికి ప్రభా మీరు వాడుకోండి తండ్రి. ఇదిగో సంఘంలో ఉన్నటువంటి కుటుంబాలన్నిటినీ మరి జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మీకు మహిమకరంగానైనా అనేకులకు ఆశీర్వాదకరంగానైనా ఈ కుటుంబాన్ని మలచండి. ఇదిగో తండ్రి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అనేక సంఘాలకునైనా మాదిరికరమైనటువంటి సంఘంగానైనా మరి ఈ సంఘాన్ని నిలబెట్టమని ప్రార్థిస్తూనైనా ఇదిగో తండ్రి రాబోయే రోజుల్లో తండ్రి బహు ఘనమైనటువంటి పరిచర్య నైనా బహు విస్తారమైనటువంటి పరిచర్య నైనా అన్యులకు అన్యులను నైనా ఆత్మీయులుగా మార్చగలిగేటటువంటి నైనా మరి సంఘంగా మీరు నిలబెట్టబోతున్నందుకు తండ్రి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ చిన్ని ప్రార్థన మనవులు నజరేయుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొంచున్నాం మా తండ్రి, ఆమేన్. ఇంతవరకు మనం చక్కని పాటలతోటి